హాయ్ ఫ్రెండ్స్, కట్టి పొంగల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే నేను ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ పప్పు కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్లో కొంచెం 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. అందులో అది కొంచెం వేడైనాక జీలకర్ర వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం దంచుకున్న తర్వాత ఆ తురుమును కూడా ఆ నెయ్యిలో వేయించుకోవడానికని యాడ్ చేసిన తర్వాత కరివేపాకు మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు వేగినాక మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ పప్పు, అది వేసుకోవాలి. ఇందులోని 1 మినిట్ పాటు దాన్ని కొంచెం అలా వదిలితే ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బట్టి బాగుంటుంది. తర్వాత ఏం చేస్తామంటే నేను గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ కింద 4 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మా ఇంట్లో పొడిగా తినడానికి ఇష్టపడతారని. సాల్ట్ కూడా అందులో వేసుకుంటే పర్వాలేదు, వాటర్ వేసాక యాడ్ చేసుకునే ప్రాబ్లం లేదు. నాకు 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. 2 గ్లాస్ ఆఫ్ రైస్ కదా తీసుకున్నాం. 4 గ్లాస్ ఆఫ్ వాటర్ ఏంటంటే పొడిగా వస్తుంది. మీకు కావాలంటే రైస్ బట్టి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా తినే వాళ్ళు ఉంటారు కదా అది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ జీడిపప్పు వేయించి ముందుగా తీసుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు లేదని స్కిప్ చేశాను, అయినా పర్వాలేదు, బాగానే వచ్చింది. ట్రై చేయండి ఇలా మీరు కూడా. పెట్టిన తర్వాత 3 విజిల్స్ ఉంచుకోవాలి. 3 విజిల్స్ ఉంచిన తర్వాత పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా వేడివేడిగా మనం సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పల్లీల చట్నీతో తింటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి అందరూ.